హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ అకౌంట్స్కి సంబంధించి ఒక ఫస్ట్ చాప్టర్ అనేది చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏం తెలుసుకుంటాం ఇందులో అంటే మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్. సో అకౌంటింగ్ యొక్క మీనింగ్ అండ్ అకౌంటింగ్ యొక్క స్కోప్ గురించి తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఏం చెప్తారు ఇక్కడ, ఎవ్రీ ఇండివిజువల్ అనేవాళ్ళు ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తారు సమ్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏమి, అది ట్రాన్సాక్షన్ అయి ఉండొచ్చు అండ్ ఈవెంట్ అయి ఉండొచ్చు. నౌ వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ అంటే ఒక వర్క్, ఒక యాక్ట్, పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. ట్రాన్సాక్షన్ మీన్స్ బిజినెస్లో పర్ఫార్మెన్స్ అండ్ యాక్ట్. ఈవెంట్ అంటే ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్స్ ఆర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో event is used to means happening as a consequence of transaction. So transaction means performance of an act, event means results of this transaction. Next, firstly, Committee on Terminology set up by an American Institute of Certified Public Accountant. వాళ్ళు డెఫినేషన్ ఏమి ఇచ్చినారంటే అకౌంటింగ్కి, అకౌంటింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ ఇన్ పార్ట్ అట్ లీస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్. ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆర్ట్ అంటున్నారు. ఆర్ట్ అంటే స్కిల్స్, ఒక కళ. సో ఇది ఒక కళ ఎందులో? రికార్డింగ్ చేయడంలో. సో ఆర్ట్ అంటే రికార్డింగ్. రికార్డింగ్ అంటే ఏమి మనకి? బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్లో బేసిక్ ఫంక్షన్ని మనం రికార్డింగ్ అంటాము. నెక్స్ట్, క్లాసిఫైయింగ్. క్లాసిఫైయింగ్ అంటే ఏమి? ఒక సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది చేయడము, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి. ఈ రికార్డింగ్నే మనము జర్నల్లో చూపిస్తాము ఆర్ అండ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సబ్సిడరీ బుక్లో కానీ చూపించేస్తాము. నెక్స్ట్, ఈ క్లాసిఫైయింగ్ అంటే లెడ్జర్. సో లెడ్జర్లో చూపిస్తాము. అండ్ సమ్మరైజింగ్. సమ్మరైజింగ్ అంటే ఏమి? ఇక్కడ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఏదైతే క్లాసిఫై చేసినామో డేటాని వాటిని యూజ్ చేసుకుని ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ అనేది చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి సమ్మరైజింగ్ మ్యాన్లో. ఇది ఎక్కడ డిస్కషన్ చేస్తాం మనము? ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇన్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మనీ అంటే ఫంక్షనల్ కరెన్సీ, డినామినేషన్ ఆఫ్ కరెన్సీ. ఇండియా అయితే రూపీస్లో చూపించడము, యుఎస్ అయితే డాలర్స్లో చూపించడం, ఇట్లా కరెన్సీ ఏది అనేది చెప్పడము. నెక్స్ట్, ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే మనం ఆల్రెడీ చూసినాము, పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. ఈవెంట్ అంటే రిజల్ట్స్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ అండ్ విచ్ ఆర్ ఇన్ పార్ట్ అట్ లీస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్యారెక్టర్. ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే బిజినెస్ రిలేటెడ్ అయి ఉండాలా. ఇవన్నీ ఏవై ఉండాలా? స్కిల్స్ ఉపయోగించిన, జర్నల్ ఉపయోగించిన, లెడ్జర్ ఉపయోగించిన, సబ్సిడరీ బుక్స్ ఉపయోగించిన, ట్రయల్ బ్యాలెన్స్ ఉపయోగించిన, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ ఈవెంట్స్ ఇవన్నీ ఏ దానికి సంబంధించి అయి ఉండాలా? బిజినెస్ రిలేటెడ్ అయి ఉండాలా. అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్. రిజల్ట్స్ దేర్ ఆఫ్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని, ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పాలి. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్. ఇది నార్మల్గా యూజ్ చేసే అకౌంటింగ్. బట్ ఇన్ 1970లో అకౌంటింగ్ ప్రిన్సిపల్ బోర్డ్ ఆఫ్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ వాళ్ళు కూడా ఒక అకౌంటింగ్ డెఫినేషన్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన అకౌంటింగ్ డెఫినేషన్ ఏమి? హ్యాస్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనాలసిస్, ఇంటర్ప్రిటింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ కమ్యూనికేటింగ్ ద రిజల్ట్ దేర్ ఆఫ్ టు ద పర్సన్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్. ఇది ఏపీబీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన డెఫినేషన్స్. నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంటింగ్కి సంబంధించిన హిస్టరీ గురించి తెలుసుకుందాం. హిస్టరీ అంటే ఏం లేదు, ఎవరైతే పర్సన్, ఒక పర్సన్ ఉంటాడు, ఎవరు? లుకా పెసిలి అనే పర్సన్. ఈ పర్సన్ విల్ బి ద ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. ఎవరితోనూ? ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. ఇతను ఫస్ట్ తీసుకొని వచ్చినాడు ఏదాన్ని? బుక్ కీపింగ్, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ని తీసుకొని వచ్చినాడు. ఎప్పుడు? 1494లో. ఈ డబుల్ ఎంట్రీ బుక్ సిస్టంలో మనకి ఏముంటవి? డెబిట్, క్రెడిట్. ఈ డెబిట్ క్రెడిట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు? డెబిట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఇటాలియన్ వర్డ్ డెబిటో అండ్ విచ్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ డెబిటా. అండ్ డెబ్యూ అంటే ఏమి యాక్చువల్గా? ఓ టు ప్రొపరేటర్. అండ్ క్రెడిట్ కమ్స్ ఫ్రమ్ ఇటాలియన్ వర్డ్ క్రెడిటో విచ్ కమ్స్ ఫ్రమ్ క్రెడో. అంటే ప్రొపరేటర్ ఆర్ ఓవ్డ్ బై ద ప్రొపరేటర్ అని చెప్పొచ్చు. అది హిస్టరీ. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. నార్మల్గా మనకి ఈ అకౌంటింగ్ వల్ల వచ్చే ఆబ్జెక్టివ్స్ ఏమంటే
సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఎట్లా ఒక సిస్టమాటిక్ వేలో రికార్డింగ్ చేస్తాం ట్రాన్సాక్షన్స్ని. సిస్టమాటిక్ రికార్డింగ్ అంటే బుక్ కీపింగ్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నిట్లో మనం డిస్కషన్ చేసుకుంటాం. నెక్స్ట్ అసర్టైన్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. రిజల్ట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒకవేళ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ గురించి. అండ్ ఇవన్నీ ఏం చేయాలా, కమ్యూనికేషన్ చేస్తుంది ఎవరికి, యూజర్స్కి. వేరియస్ యూజర్స్ ఉంటారు. యూజర్స్ అంటే అదర్ దెన్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ కస్టమర్స్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ని ఇంకొకటి గురించి తెలుసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టు నో సాల్వెన్సీ పొజిషన్. సో టు నో ద సాల్వెన్సీ పొజిషన్ అంటే క్రెడిట్ వర్తినెస్, అతను పే చేయగలరా, పే చేయలేరా, మనం లోన్ ఇస్తే మనం సేఫ్ జోన్లో ఉంటామా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనకి ఈ అకౌంటింగ్ అనేది యూజ్ అవుతుంది. సో అవి అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవి, సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అసర్టైన్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్, అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ టు యూజర్స్ ఫర్ సమ్ రేషనల్ డెసిషన్ తీసుకోవడానికి, అండ్ టు నో ద సాల్వెన్సీ పొజిషన్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫంక్షన్స్లో ఏమేమి వస్తాయి, ఫస్ట్ది మెజర్మెంట్ వస్తుంది. మెజర్మెంట్ అంటే ఏమి, మీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ని చూసి కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది అని తెలుసుకోవడం కోసం మెజర్మెంట్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ అంటే ఏమి, ఇక్కడ ఫ్యూచర్ గురించి, ఇదేమో పాస్ట్ గురించి మాట్లాడుతుంది మెజర్మెంట్ అన్నప్పుడు. ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఫోర్కాస్టింగ్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. ఇది కరెంట్కి ప్రొవైడ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ రేషనల్ డెసిషన్ మేకింగ్. ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్ని చూసి తెలుసుకోవడానికి కరెంట్ పొజిషన్ ఎట్లుంటుంది అనేది. ఇది ఫ్యూచర్లో ఎట్లా ఉండాలనుకుంటున్నాము, ఏమేమి చేయాలనుకుంటున్నాం, ప్రజెంట్ డెసిషన్స్ ఏమి అనేది చూసుకోవడానికి. నెక్స్ట్ కంపారిజన్ అండ్ ఎవాల్యూషన్. ఇక్కడ పర్ఫార్మెన్స్ అచీవ్డ్ ఇన్ రిలేషన్ టు టార్గెట్ అండ్ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ అకౌంటింగ్ ప్రాసెస్తో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఒక చోట రాస్తే మనకి కంపారిజన్ పర్పస్ అనేది యూజ్ అవుతుంది. కంపారిజన్లో మనము ఇంటర్ ఆర్ ఇంట్రా. సో ఇంటర్ ఫమ్ కంపారిజన్ అని చేయొచ్చు, ఇంట్రా ఫమ్ కంపారిజన్ అని చేయొచ్చు. ఇంటర్ ఫమ్ కంపారిజన్ అంటే ఏమి, మీరు ఒక పర్సన్ అనుకుంటే, సో వాట్సాప్ ఇంకొక పర్సన్తో చూసుకోవచ్చు, అంటే మీ బిజినెస్ని ఇంకొక బిజినెస్తో చూసుకోవచ్చు. ఇది ఇంటర్ ఫమ్ అన్నట్లు. లేదు ఇంట్రాఫామ్, నాది 2022లో ఇంత పర్ఫార్మెన్స్ ఉంది, 2023లో ఇంత ఉంది. ఇది ఇంట్రాఫామ్ కంపారిజన్. నెక్స్ట్ కంట్రోల్. కంట్రోల్ అంటే మనకున్న వీక్నెసెస్ ఏమి, మన బిజినెస్లో ఉన్న వీక్నెసెస్ ఏమి, అవి ఐడెంటిఫై చేయడం బిజినెస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో. అండ్ ఫీడ్బ్యాక్స్ని తీసుకోవడం, వీక్నెసెస్ ఎక్కడ చెక్ చేయాలి అనేది దానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ ట్యాక్సెస్ ప్రొవైడ్స్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ టు గవర్నమెంట్ టు ఎక్సైజ్ ద కంట్రోల్. సో ఇప్పుడు మనం ఏం చేయడము, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మెజర్మెంట్. మెజర్మెంట్ దానికి సంబంధించి పాస్ట్ పర్ఫార్మెన్స్కి సంబంధించి, ఫోర్కాస్టింగ్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫార్మెన్స్కి సంబంధించి, డెసిషన్ మేకింగ్ వచ్చేసి కరెంట్ ఇన్ఫర్మేషన్, కరెంట్ పొజిషన్ గురించి డెసిషన్ మేకింగ్ కోసం. నెక్స్ట్ కంపారిజన్ అండ్ ఎవల్యూషన్. ఇంటర్ఫామ్ కంపారిజన్ చేయొచ్చు, ఇంట్రాఫామ్ కంపారిజన్ చేయొచ్చు. అండ్ కంట్రోల్. కంట్రోల్ మీన్స్ వీక్నెసెస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆపరేషనల్ సిస్టంలో. నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ టాక్సేషన్స్. ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది గవర్నమెంట్కి, హెల్ప్ చేస్తుంది క్యాలిక్యులేషన్ ఆఫ్ టాక్సేషన్కి సంబంధించి. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ ఫంక్షన్స్ తర్వాత ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అంటే మనకి టూ ప్రొసీజర్స్ ఉంటాయి, డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఫస్ట్ది జనరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. జనరేటింగ్ అంటే మనం క్రియేట్ చేయడం, మనం ఎంట్రీస్ పాస్ చేయడం, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడం, మనం లెడ్జర్స్ని పోస్ట్ చేయడం, మనం సమరైజింగ్ చేయడం, మనం అనాలిసిస్ చేయడం, మనం ఇంటర్ప్రిటింగ్ చేయడం. సో మొత్తం మనం చేయడమే జనరేటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే. యూజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏదైతే జనరేషన్ చేసినామో దాన్ని తీసుకొని యూజ్ చేస్తారు. ఎవరెవరు ఉంటారు యూజ్ చేయడానికి, డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ జనరేటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయాలంటే ఏమేమి కావాలి, ఫస్ట్ రికార్డింగ్ చేస్తాం. రికార్డింగ్ అంటే జర్నల్. క్లాసిఫైయింగ్ అంటే లెడ్జర్. సమరైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తాయి. సో వీటిని అనాలసిస్ చేస్తారు, అంటే మోడిఫికేషన్స్ అంటే ఒక మోడల్స్ చూసుకోవడము, అట్లా ఏముంటామనేది చూసుకోవడానికి. నెక్స్ట్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్. ఇంటర్ప్రిట్ చేయాలి వీటికి, అంటే ఫైనాన్షియల్ డేటాని అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటెడ్
ఏవైతే ఉందో ఇండివిజువల్కి కావాల్సిన అట్లా అంటే మీనింగ్ఫుల్ జడ్జిమెంట్ తీసుకోవడానికి బిజినెస్ ఆపరేషన్లు యూజ్ అయ్యేలాగా చూసుకోవాలా. నెక్స్ట్ కమ్యూనికేషన్ చేయాలా. సో అందరికీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ చూసుకోవాలా. సో ఇక్కడ చెప్తా చూడండి. ఫస్ట్ ప్రొసీజర్ రికార్డింగ్ మీన్స్ ఇది బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్. ఏమి బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంది? బేసిక్ ఫంక్షన్ అంటే రికార్డింగ్ చేయడం. ఎక్కడ? జర్నల్లో రికార్డింగ్ చేస్తాం. అండ్ ఇది ఫర్దర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ లైక్ సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి? పర్చేస్ బుక్ కావచ్చు, సేల్ బుక్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జర్నల్ పేపర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బేస్డ్ ఆన్ బిజినెస్ యొక్క నేచర్ అండ్ సైజ్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ క్లాసిఫైయింగ్. క్లాసిఫైయింగ్ అంటే సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ చేయడం. ఆల్రెడీ రికార్డ్ చేసిన డేటాని, ఈ రికార్డెడ్ డేటాని సిస్టమేటిక్గా క్లాసిఫికేషన్ చేయడము. ఆ క్లాసిఫికేషన్ రికార్డెడ్ ఇంటూ లెడ్జర్ అండ్ ఇట్ ఎనేబుల్స్ టు ఫైండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అండర్ ఈచ్ హెడ్. సో ఈచ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ హరి నుంచి ఎంత రావాలి, అఖిల్ నుంచి ఎంత రావాలి, సుహాస్ నుంచి ఎంత రావాలి, ఇట్లా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా. ఈచ్ పర్సన్ నుంచి ఎంత రావాలనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ సమరైజింగ్. సమరైజింగ్ అంటే ఏమి? కన్సర్న్ విత్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ క్లాసిఫైడ్ డేటా యూజ్ఫుల్ టు ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మనకి ప్రజెంటేషన్ చేస్తుంది క్లాసిఫైడ్ డేటాకి యూజ్ఫుల్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏముంది వాటన్నిటిని. సమరైజింగ్ అంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ చెక్ చేస్తుంది. నెక్స్ట్ అనాలిసిస్. అనాలిసిస్ అంటే మెథడాలజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా గివెన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఫిగర్స్ గివెన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విల్ నాట్ హెల్ప్ ఎనీ వన్ అన్లెస్ దే ఆర్ ఇన్ సింప్లిఫైడ్ ఫామ్లో ఉంటే తప్ప. సో డిప్రిషియేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ షెడ్యూల్ చూస్తే మీకు 10%, 15%, 20%, 25%, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్, డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ యాడ్ చేసుకుంటే ఒక చోట అంటే కాదు, మొత్తం డిప్రిషియేషన్ అమౌంట్ ఎంత అయింది అనేది ఒక చోట పెట్టి ఆ మెథడ్కి సంబంధించి ఏ మెథడ్ యూజ్ చేసినామో, ఏ ఏ బ్లాక్ ఇది, ఎంత అమౌంట్, ఇట్లా సింప్లిఫైడ్ ఫామ్లో ఉంటేనే మనకి యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటింగ్. రికార్డెడ్ ఫైనాన్షియల్ డేటా ఈజ్ అనలైజ్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఏ మేనర్ దట్ విల్ బి ఎనేబుల్ టు ఎండ్ యూజర్ టు మేక్ మీనింగ్ఫుల్ డెసిషన్. అంటే ఏమి? మనకి ఏవైతే రికార్డ్ చేసినామో ఫైనాన్షియల్ డేటాని, అది మీనింగ్ఫుల్ ఉండాలి, ఎండ్ యూజర్కి జడ్జిమెంట్ తీసుకోవడానికి అనేది చూసుకుంటారు. నెక్స్ట్ అండ్ లాస్ట్ కమ్యూనికేటింగ్. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ సమ్మరైజ్డ్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి మనం ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. యూజర్స్ అంటే ఎవరు వస్తారు? యూజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో తెలుస్తుంది. సో దే ఆర్ సర్టెన్ యూజర్స్. ఎవరు? కొంతమంది యూజర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు? మీన్స్ ప్రొపరేటర్, ఓనర్ కాకుండా, ప్రొపరేటరు అండ్ ఓనర్ కాకుండా ఉండే వాళ్ళని మనము యూజర్స్ అంటాము. ఎవరు ఆ యూజర్స్? యూజర్స్ ఇన్క్లూడ్స్ ఇన్వెస్టార్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, లెండర్ కావచ్చు, సప్లయర్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వీళ్ళంతా యూజర్స్ కిందకి వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఓకే, ఈ ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. ఇంటర్నల్ యూజర్కి అయితే ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఎక్స్టర్నల్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ అనేది ఈజీగా ఉండదు. ఇప్పుడు ఈ యూజర్స్ ఎవరైతే చెప్పినామో ఎందుకు కావాలి వీళ్ళకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఇక్కడ? ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్టర్. ఇన్వెస్టర్కి ఎందుకు కావాలి ఇన్ఫర్మేషన్? వాళ్ళు క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తారు బిజినెస్కి. ఏం చేస్తారు వాళ్ళు? బిజినెస్కి క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఎందుకు? వాళ్ళ గ్రోత్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు బిజినెస్ ఉంటుంది. బిజినెస్ గ్రోత్ అవుతుంటేనే మాత్రమే ఎంప్లాయీస్కి గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయీస్కి హైక్స్ వస్తాయి, ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ వస్తాయి. ఎప్పుడు? బిజినెస్ గ్రోత్ ఉంటేనే. దెర్ ఈజ్ డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఎంప్లాయీకి అండ్ బిజినెస్కి. నెక్స్ట్ లెండర్. లెండర్ ఎందుకోసము? క్రెడిట్ వర్తినెస్. వీనికి లోన్ ఇస్తే మనకి పే చేయగలరా? పే చేయాలా? ఇంట్రెస్ట్ పే చేయగలరా లేదా? ప్రాంప్ట్లీ టైమ్లీ పేమెంట్ చేయగలరా? చేయలేరా? ఇవన్నీ తెలుసుకోవడం కోసం, అంటే క్రెడిట్ వర్తినెస్ తెలుసుకోవడం కోసం అతనికి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. నెక్స్ట్ సప్లయర్. సప్లయర్ అంటే ఏమి? మనకి గూడ్స్ని సప్లై చేసి ఉంటాడు, వానికి ఏం కావాలా? టైమ్లీ రీపేమెంట్ అనేది చేయగలరా? చేయలేరా? కస్టమర్స్. కస్టమర్స్ ఎందుకు కావాలి? కస్టమర్స్ అంటే కంపెనీ ఎంత స్టేబుల్గా ఉంటుంది? ఒక ఇయర్ ఉండి ఇంకొక ఇయర్ ఉండదా? ఈ ఇయర్ గూడ్స్ సేల్ చేసి నెక్స్ట్ ఇయర్ ఉండదా? నెక్స్ట్ ఇయర్ ఉండకుంటే నాకు సర్వీస్ ఎక్కడ దొరుకుతుంది? రిపేర్ ఎక్కడ చేయించుకోవాలి? సో స్టెబిలిటీ ఆఫ్ ద కంపెనీ అండ్ నాకు టైంలో డెలివరీ చేయగలదా చేయలేదా గూడ్స్, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. నెక్స్ట్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఎందుకు కోసం కావాలి? ట్యాక్స్ ఎంతో కడుతున్నారు అండ్ వీళ్ళకి ఏమైనా స్కీమ్స్ ఏమైనా ఇవ్వాలా?
అవన్నీ తెలుసుకోవడం కోసం కావాలి. వీళ్ళంతా యూజర్స్. అండ్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన చూడండి, ఒక బిజినెస్లో యూజర్స్ అనేవాళ్ళు ఎట్లా వస్తారు అనేది. ఈ ఒక ఎయిర్లైన్స్ కంపెనీ అనేది ఉంది, అది మనీ బారో చేసింది ఎక్కడ నుంచి, బ్యాంక్ నుంచి బారో చేసింది. అంటే ఏమైంది ఇక్కడ, వీళ్ళు బ్యాంక్ వచ్చేసి లెండర్. ఓకే. అండ్ అక్కడ అమౌంట్ తీసుకుని ఏం చేసినారు, బై ఆయిల్ ఫామ్ ఆయిల్ కంపెనీస్, అంటే వీళ్ళెవరు, సప్లయర్స్. సప్లయర్స్. సెల్ టికెట్స్ టు పీపుల్, అంటే వీళ్ళెవరు, customers. And entities are key stakeholders in that airlines business. So వీళ్ళు వచ్చినారు, they would like to know and understand whether the business of the company is going well or there are challenges for the company to run the business. సో వీళ్ళంతా ఏం చేస్తారు, వీళ్ళు అమౌంట్ ఇచ్చినాడు, వీళ్ళు గూడ్స్ ఇచ్చినాడు, వీనికి సేల్ చేసినాము, వీళ్ళు అందరు తెలుసుకోవాలనుకుంటారు ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎట్టుందనేది. సో అకౌంటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆర్ట్ ఆఫ్ ప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమాటిక్ టు ద యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ ఇక్కడ అకౌంటింగ్కి వేరే వేరే వాటికి ఉన్న రిలేషన్షిప్ అనేది చూద్దాము. వేరే వేరే వాళ్ళకంటే అకౌంటింగ్ వర్సెస్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్కి అకౌంట్కి ఉన్న రిలేషన్షిప్ ఏమి, అకౌంటింగ్ అనేది ఒక సిస్టము. ఈ సిస్టంలో ఏం చేస్తుంది, డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవరికి, యూజర్స్కి. ఎందుకోసం, టు హెల్ప్ దెమ్ ఇన్ డెసిషన్ మేకింగ్ కోసం. బట్ ఎకనామిక్స్ అనేది సైన్స్. అకౌంటింగ్ అనేది ఆర్ట్ అయితే ఎకనామిక్స్ అనేది సైన్స్. ఇక్కడ జస్ట్ రేషనల్ డెసిషన్ మేకింగ్ అనేది మాత్రమే ఉంటుంది. ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఉంటుంది, ఇక్కడ రేషనల్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ కంపల్సరీ ఒక ఒకటి చెప్పినామంటే దానికి కంపల్సరీ ఒక లాజిక్ అనేది కావాలి. లాజిక్ లేకుండా నువ్వు ఏమన్నా చెప్తే ప్రూవ్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. కంపల్సరీ లాజిక్. సో ఇక్కడ లాజిక్లతో పని లేదు. నెక్స్ట్ అకౌంటింగ్లో ఇక్కడ ఎగ్జిస్ట్, అంటే వీటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. వైల్డ్ గల్ఫ్ అనేది ఉంది. వైల్డ్ గల్ఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ అండ్ పూర్ వాళ్ళు ఎట్లుంటారు అంటే డిఫరెన్స్ ఉందా, ఎస్. సేమ్ పాకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ డిఫరెన్స్ ఉందా, ఎస్ డిఫరెన్స్ ఉంది. అట్లా చాలా డిఫరెన్స్ అనేది ఉంది అకౌంటింగ్కి అండ్ ఎకనామిక్స్కి. నెక్స్ట్ ఇక్కడ ఆ అకౌంటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది డేటా అనేది, ఎకనామిక్స్ వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి. సో సింపుల్గా చెప్పాలంటే అకౌంటింగ్ వర్సెస్ ఎకనామిక్స్ అంటే, అకౌంటింగ్ అంటే ఆర్ట్, ఎకనామిక్స్ అంటే సైన్స్. అకౌంటింగ్లో డేటా అనేది డెసిషన్ మేకింగ్కి యూజ్ చేస్తాం, ఎకనామిక్స్లో రేషనల్ డెసిషన్ మేకింగ్ చేస్తాం. డెసిషన్ మేకింగ్ అంటే మీ ఇక్కడ ఎమోషన్స్ అండ్ బయాస్నెస్ అనేది ఉంటుంది. ఇక్కడ రేషనల్ డిసిషన్ మేకింగ్ అంటే లాజికల్ రీజనింగ్ అనేది, క్లియర్ థింకింగ్ అనేది ఉంటుంది. అండ్ వైల్డ్ గల్ఫ్ అనేది ఉంటుంది బిట్వీన్ అకౌంటింగ్ అండ్ ఎకనామిక్స్కి. అంటే పెద్ద వివాదం అనేది ఉంటుంది, లైక్ రిచ్ అండ్ పూర్ అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. నెక్స్ట్ ఇక్కడ అకౌంటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఈ ఎకనామిక్ డెసిషన్ తీసుకోవడానికి. అది ఫస్ట్ వాటి యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ స్టాటిస్టిక్స్. అకౌంటింగ్ వర్సెస్ స్టాటిస్టిక్స్లో ఏం చెప్తారు, ఈ యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ అకౌంటింగ్ కెన్ బి అప్రాప్రియేటెడ్ బెటర్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్తో. ఈ స్టాటిస్టిక్స్ ని యూజ్ చేస్తారు అకౌంటింగ్లో వాటికి సంబంధించి. అండ్ అకౌంటింగ్ అనేది ఆల్ వాల్యూస్ అనేది, అంటే ఆల్ వాల్యూస్ ఏవైతే ఉంటావో ఇండివిజువల్గా ఇంపార్టెంట్ అకౌంటింగ్లో. ఇండివిజువల్గా ఉన్నా కూడా ఇంపార్టెంటే అకౌంటింగ్లో. బట్ మ్యాక్సిమం స్టాటిస్టిక్స్లో వచ్చేసి గ్రూప్గా చూసుకుంటాము ఇన్ఫర్మేషన్, అగ్రిగేట్ వాల్యూస్ని చూసుకుంటాము ఇంపార్టెంటా కాదా అనేది. అకౌంటింగ్లో నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్స్ అండ్ అదర్ రేషియోస్ ఉంటాయి. ఆ రేషియోస్ అన్ని ఏదాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. లైక్ స్టాటిస్టికల్ మెథడ్ని మనం యూజ్ చేస్తున్నాము డెవలపింగ్ చేయడానికి అకౌంటింగ్ డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్కి. ఇది అకౌంటింగ్ వర్సెస్ స్టాటిస్టిక్స్కి సంబంధించి ఏం చెప్పినాము. అకౌంటింగ్ వర్సెస్ స్టాటిస్టిక్స్ అంటే ఫస్ట్ ఏదైతే స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తుంటామో ఈ ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్లో, అప్రిషియేటెడ్ యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ అకౌంటింగ్ అని చెప్పొచ్చు. అండ్ వాల్యూస్ అనేది ఇక్కడ ఇన్ వాల్యూస్ అనేది ఇండివిజువల్ ఉంటాయి ఇన్ అకౌంటింగ్లో. స్టాటిస్టిక్లో గ్రూప్ ఉంటుంది. స్టాటిస్టిక్ అనేది హెల్ప్ చేస్తుంది డెవలపింగ్ అకౌంటింగ్ డేటాకి. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ మ్యాథమెటిక్స్. అకౌంటింగ్ వర్సెస్ మ్యాథమెటిక్స్లో ఏమి, మ్యాథమెటిక్స్ అనేది ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్లో డెబిట్ క్రెడిట్లో ఏమొస్తాయి, అమౌంట్స్ వస్తాయి. అమౌంట్స్ అన్ని ఏం చేయాలి, అడిషన్ చేయాలి. అడిషన్ అంటే ఏమి, మ్యాథమెటిక్స్. సో నీకు ఫస్ట్ అకౌంటింగ్ కంటే ముందు ప్రీ రిక్విజిట్స్ ఏమి, మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనేది వచ్చిండాలి. సో నాలెడ్జ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఆల్జిబ్రా అనేది ప్రీ రిక్విజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది ఉంది. టైం వాల్యూ ఆఫ్ మనీలో వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, ఎంత ఇంట్రెస్ట్ బుక్ చేయాలి అవన్నీ చూసుకుంటాం అనుకోండి. ఈ టైం వాల్యూ ఆఫ్ మనీలో ఏమి, ఇంట్రెస్ట్ బుక్ చేయడానికి పీటీఆర్ బై 100, ఇట్లా మీకు యాన్యుటీ క్యాలిక్యులేషన్ అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మ్యాథ్స్ కిందకు వచ్చేస్తాయి. సో ప్రీ రిక్విజిట్ అనమాట. నెక్స్ట్ మోడర్న్ ఎరాలో చూసుకుంటే మెనీ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది మ్యాట్రిక్స్ ఫామ్లో రికార్డింగ్ చేస్తుంటారు. మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఇట్లా
సో ఇట్లా రికార్డింగ్ చేస్తుంటారు. అండ్ వీటిని గ్రాఫ్లో చార్ట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. సో గ్రాఫ్లో చార్ట్లో ప్రొవైడ్ చేస్తుంటే మ్యాథమెటిక్స్ ఎక్కడ వస్తుందని మీరు అనుకోవచ్చు మళ్ళా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100, ఇక్కడ 100, 200, సేల్స్ ఇంత పెరిగింది, ఇట్లా గ్రాఫ్ చూపిస్తున్నాం. ఈ నెంబర్స్ అన్నీ మ్యాథమెటిక్స్ కింద వస్తుంది. సేల్స్ ఇది అకౌంటింగ్ కిందకి వస్తుంది. సో మ్యాథమెటిక్స్ అనేది ఇట్లా కూడా యూజ్ అవుతుంది. సో టోటల్గా ఏమి మ్యాథమెటిక్స్ అండ్ అకౌంటింగ్కి సంబంధించి డిఫరెన్స్ చూసుకుంటే, అకౌంటింగ్ ఈ మ్యాథమెటిక్స్ అనేది నాలెడ్జ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఆల్జిబ్రా అనేది ప్రీ రిక్విజిట్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్కి. అండ్ అకౌంటింగ్ అనేది నవ్వే డేస్కి రికార్డింగ్ మ్యాట్రిక్స్ సిస్టమ్లో రికార్డింగ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంటింగ్ గ్రాఫ్స్, చార్ట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కమ్యూనికేటింగ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని వీటికి కూడా మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ లా. అకౌంటింగ్ వర్సెస్ లా అంటే అకౌంటింగ్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ లాస్ని ఫాలో కావాలి. యాజ్ పర్ దట్ యాక్ట్ ప్రకారమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ పార్ట్నర్షిప్ యాక్ట్, పార్ట్నర్షిప్ అకౌంట్ని చేస్తున్నాము. పార్ట్నర్షిప్ అకౌంట్ని ఏ దాని ప్రకారం చేయాలా? ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారంగానే చేయాలి. అక్కడ ప్రొవైడ్ చేసిన మెథడ్స్నే యూజ్ చేయాలి. అక్కడ ప్రొవైడ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్నే నేను కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది, 12% తీసుకోమన్నారు. 12% నేను అకౌంటింగ్ చేయాలి యాజ్ పర్ ద ట్యాక్స్ ఫ్లో ప్రొవిజన్స్ అనేది. అకౌంటింగ్ ఈజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ప్రొవిజన్స్. లేదు కంపెనీస్ అకౌంట్ యూజ్ చేస్తున్నాను, కంపెనీస్ అకౌంట్లో షేర్ క్యాపిటల్ ఇంత తీసుకోమన్నారు, అండర్ రైటింగ్ ఇంత తీసుకోమన్నారు. సో యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగానే చేయాలి. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ మేనేజ్మెంట్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ చేస్తుంది మేనేజ్మెంట్కి ఇన్ డెసిషన్ మేకింగ్లో. నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అకౌంటింగ్ ప్రాసెస్. అకౌంటింగ్ ప్రాసెస్ అంటే ఏమి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్తో ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇందులో ఇన్పుట్, అకౌంటింగ్ సైకిల్, అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్లో ఏమొస్తుంది? ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్, ఒక వర్క్ చేయడం, మనీ అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది. ఈవెంట్, రిజల్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్స్ మెథడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ టర్మ్. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్ అంటే ఏమి? రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ఈ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీకి ఇంకొక పేరే జర్నల్. సో జర్నల్కి ఇంకొక పేరు ఏం పేరు? బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. పోస్టింగ్ టు లెడ్జర్. లెడ్జర్కి ఇంకొక పేరేమి? ప్రిన్సిపల్ బుక్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్. నెక్స్ట్ లాస్ట్ టైం చాలా అవుట్పుట్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ టు యూజర్స్. ఇక్కడ యూజర్స్లో ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. ఆల్రెడీ మనం యూజర్స్ గురించి పైన చెప్పినాము. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, పార్ట్నర్స్, మేనేజర్స్, ఆఫీసర్స్. ఎక్స్టర్నల్ వాళ్ళు వచ్చేసి ఇన్వెస్టర్స్, లెండర్, సప్లయర్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ కస్టమర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అకౌంటింగ్ అనేది చేస్తున్నా. ఈ అకౌంటింగ్ చేయడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏమి ఏమి అకౌంటింగ్ చేయడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏమి అంటే మేనేజ్మెంట్కి, డెసిషన్కి, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్లో ఉన్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎట్లా హెల్ప్ఫుల్ చేస్తుంది? వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి, అండ్ గ్రోత్ అంటే ఇంకేమన్నా పెంచాలా అనేది తెలుసుకోవడానికి ఇట్లా హెల్ప్ చేస్తుంది మేనేజ్మెంట్కి. నెక్స్ట్ హెల్ప్ఫుల్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ఈ కంపెనీ అనేది ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఎంత ట్యాక్స్ వస్తుంది, ఎంత పే చేస్తుంది అనేది తెలుసుకోవడానికి. హెల్ప్ఫుల్ ఇన్ రైజింగ్ లోన్స్. బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి అంటే కూడా అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. హెల్ప్ఫుల్ ఇన్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. ఫ్రాడ్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ వస్తుంది. మన అకౌంటింగ్లో ఇంకొక చాప్టర్ కూడా ఉంటుంది, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. నెక్స్ట్ ఎనేబుల్స్ కంపారిటివ్ స్టడీస్. సో కంపారిజన్ ఇంట్రాఫార్మ్ కంపారిజన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎవిడెన్స్ ఇన్ లీగల్ మ్యాటర్స్. కోర్టులో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరన్నా సూట్ ఫైల్ చేసినారు, కేసు ఫైల్ చేసినారో మనం కోర్టులో మన ఎవిడెన్స్గా చూపించవచ్చు. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ కంప్లీట్ అండ్ సిస్టమేటిక్ రికార్డ్స్ అని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫెసిలిటేట్స్ ఎలా బిజినెస్. లేదు నేను బిజినెస్ని క్లోజ్ చేయాలనుకుంటున్నా అంటే క్లోజ్ చేయడానికి కూడా నీకు హెల్ప్ చేయడానికి, ఎంత సేల్ పెట్టాలి, సేల్ ప్రైస్ ఎంత చూపించాలి అనేది కూడా నీకు హెల్ప్ చేస్తుంది. అది అకౌంటింగ్ యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ అకౌంటింగ్ యొక్క లిమిటేషన్స్ ఆ డిసడ్వాంటేజెస్ ఏమి? ఇందులో ఏం చెప్తామంటే ఫస్ట్ది లిమిటేషన్స్లో అకౌంటింగ్ అనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కాదంటే ఏమి? ఇందులో కొన్ని నాకు ఎస్టిమేట్స్ అనేది ఉంటుంది. ఎస్టిమేట్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ నేను 10% తీసుకుంటా, 15% తీసుకుంటా, 20%. ఆ పర్సంటేజ్ ఎట్లా? దాని యొక్క యూజిఫుల్ లైఫ్ అనేది 10 ఇయర్స్ అజ్యూమ్ చేసుకుంటా, 8 ఇయర్స్ అజ్యూమ్ చేసుకుంటా. సో ఆ యూజిఫుల్ లైఫ్ అనేది నా యొక్క ఎస్టిమేషన్ మాత్రమే, యాజ్ ఇట్ ఈజ్ కాదు. అంటే అకౌంటింగ్ అనేది ఎగ్జాక్ట్ కాదు. సో ఎస్టిమేషన్స్ అనేది ఇన్వాల్వ్ అయినామని చెప్తాము. నెక్స్ట్ అకౌంటింగ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ని. క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అంటే లైక్
ఎంప్లాయ్ యొక్క రాయల్టీ, ఎంప్లాయ్ యొక్క స్కిల్స్, ఎంప్లాయ్ యొక్క హానెస్ట్, ఎంప్లాయ్ యొక్క డిసిప్లిన్, ఎంప్లాయ్ యొక్క హార్డ్ వర్క్. సో ఇవన్నిటిని ఇగ్నోర్ చేస్తుంది. ఇవన్నిటికీ ఎటువంటి వాల్యూ అనేది ఉండదు, ఎటువంటి రికార్డింగ్ అనేది ఉండదు. ఇది వాటికి అకౌంటింగ్ అనేది ఫస్ట్ నాట్ ఫుల్లీ ఎగ్జాక్ట్, ఎందుకంటే ఎస్టిమేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. అకౌంటింగ్ అనేది క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ని ఇగ్నోర్ చేస్తుంది. అకౌంటింగ్ అనేది ప్రీ లెవెల్ చేంజెస్, ప్రైస్ లెవెల్ చేంజెస్ని, ఇన్ మనీ చేంజెస్ని కన్సిడర్ చేయదు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టారికల్ కాస్ట్ని 1 lakh పర్చేజ్ కాస్ట్ అని చూపించిన అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి అమౌంట్ పెరిగిన, మార్కెట్లో తగ్గినా నేను కన్సిడర్ చేయను. జస్ట్ డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ ఇక్కడ విండో డ్రెస్సింగ్ అనేది కూడా చేస్తారు. విండో డ్రెస్సింగ్ అంటే ఏమి? విండో డ్రెస్సింగ్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ని మ్యానిపులేషన్ చేయడం అనేది కూడా చేస్తారు. అది కూడా ఉంటుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. అండ్ డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ యూజ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏమి లిమిటేషన్స్లో అకౌంటింగ్ అనేది ఫుల్లీ ఎగ్జాక్ట్గా ఉండదు, ఎస్టిమేషన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అకౌంటింగ్ అనేది క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ని ఇగ్నోర్ చేస్తుంది. అకౌంటింగ్ అనేది ప్రైస్ లెవెల్ చేంజెస్ని ఇగ్నోర్ చేస్తుంది. అకౌంటింగ్ అనేది విండో డ్రెస్సింగ్ చేయొచ్చు, మ్యానిపులేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్. అకౌంటింగ్లో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది కాన్ఫ్లిక్ట్ చేస్తాయి ఈచ్ మ్యాటర్లో. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బుక్ కీపింగ్ అంటే ఫస్ట్ బుక్ కీపింగ్ మీన్స్ రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా రిలేటింగ్ టు బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్. సో ఫైనాన్షియల్ డేటాని ఆర్డర్లీ మేనర్లో రికార్డింగ్ చేయడము. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి? రెండు ఆబ్జెక్టివ్స్. ఒకటి కంప్లీట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్. ఇక్కడ మనం జస్ట్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మాత్రమే చూసుకుంటున్నాము, అంతేకాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయలేము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేము. లేదు, జస్ట్ నాకు ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మాత్రమే తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారనుకోండి, లాస్ట్ మంత్ పేపర్ ఇంత అయింది, పాల బిల్ ఇంత అయింది, ఖర్చులు ఇంత వస్తున్నాయి, సో ఇంత ఖర్చులు వస్తున్నాయి, ఇంత శాలరీ వస్తుంది. ఇది ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మాత్రమే చూడగలరు, అంతేగాని పేరెంట్స్ ప్రతిరోజు కూర్చొని అకౌంట్ రాసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది, బ్యాలెన్స్ షీట్ ఇది, మన ఇంటికి ఇంత ఖర్చులు అవుతున్నాయి, ఇంత ప్రాఫిట్ మిగులుతుంది, అట్లా చూడరు. ఎప్పుడు పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్లు అవన్నీ ప్రిపేర్ చేయరు, జస్ట్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అనేది చూసుకుంటారు. అది బుక్ కీపింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు. సో సింపుల్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ 5 మార్క్స్కి వచ్చిందంటే 5 మార్క్స్కి వస్తుంది బుక్ కీపింగ్ వర్సెస్ అకౌంటింగ్. డిఫరెన్స్ ఏమి? ఇక్కడ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వరకు మాత్రమే డిస్కషన్ చేస్తుంది. ఇక్కడ అకౌంటింగ్ అనేది సమరైజింగ్, రికార్డింగ్ వాటి గురించి కూడా డిస్కషన్ చేస్తుంది. అంటే బుక్ కీపింగ్లో వచ్చేసి బుక్ కీపింగ్ యొక్క ప్రాసెస్ గానే చూసుకుంటే జస్ట్ కొంతవరకు మాత్రమే డిస్కషన్ చేస్తుంది. అకౌంటింగ్లో మనం ఏమేమి చెప్పినాము? సో అకౌంటింగ్లో అకౌంటింగ్లో కానీ చూసుకుంటే ఐడెంటి అకౌంటింగ్లో వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఉంటుంది, మెజర్మెంట్ ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్. తర్వాత క్లాసిఫైయింగ్ ఉంటుంది, సమరైజింగ్ ఉంటుంది, అనాలసిస్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. ఎక్కడ? ఇవన్నీ అకౌంటింగ్లో. బట్ బుక్ కీపింగ్లో ఓన్లీ ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. సో ఐడెంటిఫైయింగ్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్ మాత్రమే 4 మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, అనాలిసిస్, కమ్యూనికేటింగ్ ఎక్కడ? అకౌంటింగ్లో ఉంటుంది. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఓన్లీ రికార్డింగ్ కోసం మాత్రమే కన్సర్న్ అనేది ఉంటుంది. వీళ్ళు సమరైజింగ్ చేయాలా, వాటికి అనలైజింగ్ చేయాలా, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఇది ప్రైమరీ స్టేజ్, ఇది సెకండరీ స్టేజ్. అంటే బుక్ కీపింగ్ ఎండ్ అయిన తర్వాత అకౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్ బిగిన్స్ వేర్ బుక్ కీపింగ్ అనేది ఎండ్ అయిన తర్వాత. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ డు నాట్ ఫామ్ పార్ట్, కరెక్టేనా? ఇక్కడ మనం ఏం చెప్పినాం? దీని ఆబ్జెక్టివ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ని అసర్టైన్ చేస్తామని చెప్పినాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాదు. జస్ట్ ఎంత లా మనకి ఎంత డిఫరెన్స్ ఎంత కావాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బుక్ కీపింగ్ రికార్డ్స్. సో వీళ్ళు కంపల్సరీగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మేనేజ్మెంట్ డెసిషన్ అనేది తీసుకోవడానికి రాదు, మేనేజ్మెంట్ డెసిషన్ అనేది తీసుకుంటారు. ఇక్కడ ఎటువంటి సబ్ ఫీల్స్ అనేది ఏముండవు బుక్ కీపింగ్లో. ఇక్కడ సబ్ ఫీల్స్ అనేది ఉంటాయి, లైక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, సోషల్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అనేది సబ్ ఫీల్డ్స్ అనేది ఉంటుంది. సో ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్ అనేది కెనాట్ అసర్టైన్ త్రూ బుక్ కీపింగ్ రిజల్ట్స్. ఫైనాన్షియల్ పొజిషన్ అనేది మనం తెలుసుకోవచ్చు అకౌంటింగ్ రికార్డ్స్లో. సో రిలేషన్షిప్ చెప్పాలంటే బుక్ కీపింగ్, అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, అకౌంటింగ్ అండ్ అకౌంటెన్సీ. బుక్ కీపింగ్లో ఏమేమి వస్తుంది? ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్. అకౌంటింగ్లో ఏమొస్తుంది? ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, అనలైజింగ్ అండ్
కమ్యూనికేటింగ్ అనేది వస్తుంది. ఎంత అకౌంటెన్సీ అంటే ఇది ఒక సబ్జెక్ట్. సో సబ్జెక్ట్లో అన్ని వస్తుందని చెప్తాము. నెక్స్ట్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇక్కడనే చెప్పినాం మనము. ఇక్కడ ఏం సబ్ ఫీల్డ్స్ ఉండవు, ఇక్కడ సబ్ ఫీల్డ్స్ ఉంటాయి అనేది. సబ్ ఫీల్డ్స్ అంటే ఏమి, సబ్ ఫీల్డ్స్ ఆర్ ఇంకొక కొన్నిసార్లు ఏమంటారు అయితే వీటినే బ్రాంచెస్ కూడా అంటారు. సో సబ్ ఫీల్డ్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. అందులో ఫస్ట్ది సో ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఇది కవర్ చేస్తుంది మన యొక్క ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కమ్యూనికేటింగ్ టు యూజర్స్. అంటే మన యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ని అసర్టైన్ చేయడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది నీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే హెల్ప్ చేస్తుంది మేనేజ్మెంట్కి ఎక్కడ డెసిషన్ మేకింగ్ కోసం, ప్లానింగ్ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి, యూజ్ అయిపోవడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది యూజ్ చేసుకుంటుంది, హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత పెట్టాలా అండ్ ప్రోడక్ట్ యొక్క ఎంత ప్రైజ్ మనం డిసైడ్ చేయాలి, అసర్టైనింగ్ చేయాలా అనేది మనకి కాస్ట్ అకౌంటింగ్ అనేది చెప్తాది. నెక్స్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం ఎంత తీసుకుంటున్నాము ప్రజల నుంచి కాదు, ప్రజలకి మనం ఎంత ఇస్తున్నాం అనేది కావాలి. కరెక్ట్నా? ఎంతైతే మనం ఎక్కువ తీసుకుంటామో ప్రాబ్లం. సో మనం కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. దానికోసం సోషల్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాం, సోషల్ బెనిఫిట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలా. సో సోషల్ కాస్ట్ నాకు ఎంత అవుతుంది, సోషల్ బెనిఫిట్స్ నేను ఎంత ప్రొవైడ్ చేస్తున్నా, అంటే వాటర్ ప్యూరిఫైర్ ప్రొవైడ్ చేస్తున్నా, ఆ చుట్టుపక్కల వాటర్ ప్రాబ్లమ్ వస్తున్నాయి అనేది, అట్లా ఏమన్నా మనం ప్రొవైడ్ చేస్తుంటే సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని అవి అకౌంటింగ్ చేయడము. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అంటే ఇది బయటి వాళ్ళ గురించి, బయట పర్సన్స్ గురించి ఆలోచించేది. ఇక్కడ ఇంటర్నల్ ఇన్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న పర్సన్స్ గురించి ఆలోచించేది హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ సంబంధించి. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా నా యొక్క హ్యూమన్ రిసోర్స్ పైన, వాళ్ళకి ట్రైనింగ్ చేయడానికి కానీ, వాళ్ళని డెవలప్మెంట్ చేయడానికి కానీ, వాటికి సంబంధించి అది అకౌంటింగ్ థియరిటికల్. సో ఇది అకౌంటింగ్ మీనింగ్కి సంబంధించి అండ్ స్కోప్కి సంబంధించి కాన్సెప్ట్. సో ఫస్ట్ మనం ఏమేమి డిస్కషన్ చేసినామో ఒకసారి రివర్స్ చేద్దాము. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ఈవెంట్ అనేది డిస్కషన్ చేస్తాము. ట్రాన్సాక్షన్స్ ఈవెంట్ అంటే ఏం చెప్పినాము, ట్రాన్సాక్షన్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్, ఈవెంట్ అంటే రిజల్ట్స్ ఆఫ్ దట్ యాక్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పినాము. నెక్స్ట్ అకౌంటింగ్ డెఫినేషన్ చెప్పినాము. అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఈవెంట్స్ అండ్ ఇన్ అట్లీస్ట్ లీస్ట్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్. ఆర్ట్ అంటే స్కిల్, రికార్డింగ్ అంటే జర్నల్, సబ్సిడరీ బుక్స్, క్లాసిఫైయింగ్ అంటే లెడ్జర్, సమ్మరైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్, మనీ అంటే కరెన్సీ, ట్రాన్సాక్షన్ అంటే పర్ఫార్మెన్స్ అనే యాక్ట్, ఈవెంట్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే బిజినెస్ రిలేటెడ్, ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ అంటే ఫైనాన్షియల్ పొజిషన్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలనేది. అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బోర్డు వాళ్ళు కూడా ఒక డెఫినేషన్ ఇచ్చినారు. అదేమి ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, కమ్యూనికేటింగ్ ద రిజల్ట్ దేర్ ఆఫ్. అంటే ఏమి, వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారంగా రికార్డింగ్ అంటే జర్నల్, క్లాసిఫైయింగ్ అంటే లెడ్జర్, సమ్మరైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే రిజల్ట్స్ని అనలైజ్ చేయడము, కమ్యూనికేటింగ్ టు యూజర్స్ అంటే మీనింగ్ఫుల్ డేటా, ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయాలి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ అకౌంటింగ్ అంటే లూకా పాసిలియా అనే పర్సన్ ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. అతను 1494లో వెన్నీస్ ఊర్లో ఫస్ట్ బుక్ అనేది తీసుకొచ్చినాడు, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్లో డెబిట్ క్రెడిట్ అనేది యూజ్ చేసినాడు. డెబిట్ అంటే ఎక్కడ నుంచి వచ్చింది, ఇటాలియన్ వర్డ్ డెబిటో నుంచి వచ్చింది, అండ్ లాటిన్ వర్డ్ డెబిటా నుంచి వచ్చింది. ఆర్ క్రెడిట్ అంటే కమ్స్ ఫ్రమ్ క్రెడిటో విచ్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ క్రెడో. డెబిట్ అంటే విచ్ మీ హోల్డ్ టు ప్రొపరేటర్, క్రెడిట్ అంటే ప్రొపరేటర్ ఓవ్డ్ బై ద ప్రొపరేటర్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ డిస్కషన్ చేస్తాము. సిస్టమాటిక్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, అసెటిల్మెంట్ ఆఫ్ రిజల్ట్స్, ఫైనాన్షియల్ పొజిషన్, కమ్యూనికేటింగ్ చేయాలి వేరియస్ యూజర్కి, నో ద సాల్వెన్సీ పొజిషన్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ డిస్కషన్ చేసినాం. మెజర్మెంట్ అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ని చూడడం, ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ని చూడడం, డెసిషన్ మేకింగ్ అంటే కరెంట్ రేషనల్ డెసిషన్స్ని తీసుకోవడము. నెక్స్ట్ కంపారిజన్ అండ్ ఎవాల్యూషన్స్, ఇంటర్ ఫామ్ కంపారిజన్ చేయడము, టార్గెట్ డిస్క్లోజర్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని. కంట్రోల్ అంటే ఐడెంటిఫై చేయాలి వీక్నెసెస్ ఏమున్నాయి అండ్ ఫీడ్బ్యాక్స్ ఏమన్నా ఇచ్చినా వాటికి చూసుకొని. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ ట్యాక్సేషన్, ఎంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం గవర్నమెంట్కి, ఎక్సైజ్ కంట్రోల్కి. ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అంటే టూ బేసికలీ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ జనరేటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. జనరేటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్, కమ్యూనికేటింగ్. రికార్డింగ్ అంటే బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ లైక్ జర్నల్ అండ్ ఇట్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సబ్సిడరీ బుక్గా డివైడెడ్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ అంటే
లెడ్జర్. సో సిస్టమాటిక్ క్లాసిఫికేషన్ అనేది చేయాలి డేటాని, అండ్ ఎనేబుల్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఈచ్ హెడ్కి అనేది తెలిసిపోతుంది. సమరైజింగ్ అంటే ప్రజెంటేషన్ ఆన్ ఫైనాన్షియల్ ఏదైతే క్లాసిఫై చేసినామో యూజ్ఫుల్ దాని డేటాని యూజ్ చేసి ఇంటర్నల్ వాళ్ళకి ఎక్స్టర్నల్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ప్రొవైడ్ చేయడం. సమ్మరీ ఇందులో ఏమేమి ఉంటాయి? ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. అనలైజింగ్ అంటే మెథడాలజికల్ క్లాసిఫికేషన్ అనేది చేయాలి. ఫిగర్స్ అనేది ఓన్లీ అంతా ఉండడం వల్ల ఏం యూజ్ ఉండదు, సింపుల్ అయ్యి ఫామ్లో ఉండడం వల్లనే యూజ్ అవుతుంది. ఇంటర్ప్రిటింగ్ చేయడము అంటే మీనింగ్ఫుల్ జడ్జిమెంట్ తీసుకోవడానికి ఎండ్ యూజర్స్కి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎనేబుల్ చేయడము. కమ్యూనికేటింగ్ ఎవరెవరైతే ఉంటారో ఇంటర్నల్ వాళ్ళు ఎక్స్టర్నల్ వాళ్ళు వాళ్ళకి కమ్యూనికేషన్ చేయడము. నెక్స్ట్ యూజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు యూజ్ చేస్తారు? సప్లయర్స్, లెడ్జర్స్, ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఎందుకోసం? వాళ్ళ యొక్క గ్రోత్ అనేది డైరెక్ట్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్ ఉంటుంది కాబట్టి వాటి కోసం. లెండర్ అసెట్ క్రెడిట్ వర్తినెస్ని అసెట్ చేసుకోవడానికి. క్రెడిటార్స్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ డ్యూస్కి సంబంధించి. కస్టమర్స్ వాళ్ళ యొక్క స్టెబిలిటీ ఆఫ్ ద కంపెనీ కోసం. గవర్నమెంట్ ట్యాక్సేషన్ కోసం చూసుకుంటారు. నెక్స్ట్ ఇంకేం చెప్పినాము? అకౌంటింగ్ వర్సెస్ ఎకనామిక్స్ అంటే ఏమి? అకౌంటింగ్ అంటే ఆర్ట్, ఎకనామిక్స్ అంటే సైన్స్. అకౌంటింగ్ అనేది డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి, ఎకనామిక్స్ అంటే రేషనల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అకౌంటింగ్లో డెసిషన్ మేకింగ్ అంటే ఏమి? ఎమోషన్స్ అండ్ బయాస్నెస్ అనేది ఉంటుంది. సైన్స్లో రేషనల్ డెసిషన్ మేకింగ్ అంటే లాజికల్ రీజనింగ్ అండ్ క్రియేట్ థింకింగ్ అనేది ఉంటుంది. వీటి రెండింటి మధ్యలో వైల్డ్ గల్ఫ్ అనేది ఉంటుంది. వైల్డ్ గల్ఫ్ అంటే పెద్ద విభేదం అని చెప్పొచ్చు. లైక్ రిచ్ వర్సెస్ పూర్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అట్లా. అకౌంటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎకనామిక్ డెసిషన్ మోడల్ని ఫర్ బిన్ డెవలపింగ్ చేయడానికి. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ స్టాటిస్టిక్స్ అనేది చెప్పినాము. ఇక్కడ స్టాట్స్ అనేది అకౌంటింగ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. తర్వాత వాల్యూస్ అనేది ఇంపార్టెంట్ అని ఎప్పుడు చూసుకుంటాము? అకౌంటింగ్లో ఇండివిజువల్గా, స్టాట్స్లో గ్రూప్ వైజ్గా. అండ్ స్టాటిస్టిక్స్ అనేది హెల్ప్ చేస్తుంది డెవలపింగ్ అకౌంటింగ్ డేటాకి. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ మ్యాథమెటిక్స్ అనేది ప్రీ రిక్విజిట్స్ అకౌంటింగ్ కంటే ముందర. అకౌంటింగ్ రికార్డ్స్ అనేది మ్యాట్రిక్స్లో యూజ్ చేస్తుంటారు, అండ్ గ్రాఫ్లో యూజ్ చేస్తారు, చార్ట్స్లో యూజ్ చేస్తారు, వాటికి సంబంధించి. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ లా అంటే లైక్ కంపెనీస్ యాక్ట్ని ప్రొవిజన్స్ ఆఫ్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ చూడము, ప్రొవిజన్స్ యాజ్ పర్ పార్ట్నర్షిప్ యాక్ట్ని చూడాలి. అకౌంటింగ్ అనేది డన్ చేస్తాము యాజ్ బేసిస్ ఆఫ్ లా ప్రకారంగా. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పినాము. హెల్ప్ మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్కి. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్ ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ అకౌంటింగ్ సైకిల్, అవుట్పుట్ అన్నాము. ఇన్పుట్ అంటే ఐడెంటిఫికేషన్, ఈవెంట్, ట్రాన్సాక్షన్స్. ఈవెంట్ అంటే మనకి రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. రికార్డింగ్ ఆఫ్ అంటే రికార్డింగ్ మీన్స్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. పోస్టింగ్ టు లెడ్జర్కి ఇంకొక పేరు ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ యూజర్స్లో ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. ఇంటర్నల్ యూజర్స్ వచ్చి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, పార్ట్నర్స్, మేనేజర్స్, ఆఫీసర్స్. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే ఇన్వెస్టర్స్, లెండర్స్, సప్లయర్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, కస్టమర్స్. అడ్వాంటేజెస్ ఏమి? మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. డెసిషన్స్ అంటే ప్లానింగ్ చేసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి, అండ్ కంట్రోలింగ్ చేయడానికి, వీటన్నిటి కోసం. అసెస్మెంట్ ట్యాక్స్ లైబిలిటీని అసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. లోన్స్ని రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎర్రర్స్ని, ఫ్రాడ్స్ని డిటెక్షన్ చేయడానికి, ప్రివెన్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కంపేరిటివ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. లీగల్ కోర్టులో ఎవిడెన్స్గా వర్క్ చేస్తుంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. కంప్లీట్ అండ్ సిస్టమేటిక్ రికార్డ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ సేల్ చేయాలనుకుంటే కూడా ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏమి? అకౌంటింగ్ అనేది నాట్ ఫుల్లీ ఎగ్జాక్ట్గా ఉండదు, ఎందుకంటే ఇందులో బేసిస్ ఆఫ్ ఎస్టిమేషన్ ఉంటాయి. లైక్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ కానీ, ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ కానీ. ఆర్ అకౌంటింగ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది క్వాలిటీ ఆస్పెక్ట్స్ అంటే రాయల్టీ, స్కిల్, ఆనెస్టీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఇట్లాంటివన్నీ ఇగ్నోర్ చేస్తుంది. అకౌంటింగ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది ప్రైస్ లెవెల్ చేంజెస్ అంటే ఇన్ఫ్లేషన్స్, మనీ అనేది, మిషనరీ ఈరోజు కాస్ట్ ఎంత ఉంది, మార్కెట్లో ఎంత ఉంది, అవన్నీ ఇగ్నోర్ చేస్తుంది. అకౌంటింగ్లో అనేది విండో డ్రెస్సింగ్ అనేది చేయొచ్చు. విండో డ్రెస్సింగ్ అంటే మ్యానిపులేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మ్యానిపులేషన్ చేయొచ్చు. అండ్ అకౌంటింగ్ ఆ పాలసీస్ అనేది కాన్ఫ్లిక్ట్ చేస్తాయి కొన్ని కేసెస్లో. ఇది లిమిటేషన్. తర్వాత బుక్ కీపింగ్ గురించి చెప్పినాం. బుక్ కీపింగ్ అంటే రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా రిలేటింగ్ టు బిజినెస్ ఆపరేషన్ ఇన్ ఆర్డర్లీ మేనర్. సో ఇందులో రెండు ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది. ఒకటి కంప్లీట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అండ్ అసర్టైనింగ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మాత్రమే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాదు. ము- రెండు వర్సెస్ అంటే డిస్టింక్షన్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. ఏం చెప్పినాము? బుక్ కీపింగ్ అంటే రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ వరకు మాత్రమే చూసుకుంటుంది. అకౌంటింగ్ అంటే సమ్మరైజింగ్ కూడా చేస్తుంది. బుక్ కీపింగ్ అంటే ప్రైమరీ స్టేజ్, అకౌంటింగ్ అంటే సెకండరీ స్టేజ్. అంటే బుక్ కీపింగ్ ఎండ్ అయిన తర్వాత అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇక్కడ డు నాట్ ఫామ్ పార్ట్, అకౌంటింగ్లో ఫామ్ పార్ట్ ఉంటుంది. అండ్ బుక్ కీపింగ్లో ఎటువంటి సబ్ ఫీల్డ్స్ లేవు, అకౌంటింగ్లో సబ్ ఫీల్డ్స్ అనేది ఉంటుంది. అండ్ మేనేజర్ డెసిషన్ తీసుకోవాలంటే బుక్ కీపింగ్ సరిపోదు, అకౌంటింగ్ అనేది సరిపోతుంది డెసిషన్ టేకింగ్ తీసుకోవడానికి.
చేసుకోవడానికి అండ్ హెల్ప్స్. ఎవరు ప్రిపేర్ చేయొచ్చు బుక్ కీపింగ్ అనేది? స్పెషలైజ్డ్ స్కిల్స్ ఏం కావాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్ కావాలంటే కంపల్సరీ స్పెషలైజ్డ్ స్కిల్స్ కావాలి. సో సింపుల్గా చెప్పాలంటే బుక్ కీపింగ్లో ఏమేమి వస్తుంది? బుక్ కీపింగ్లో వచ్చేసి బుక్ కీపింగ్ ప్రాసెస్ వచ్చేసి ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్స్ 4 మాత్రమే వస్తుంది. వేరే అది అకౌంటింగ్ ప్రాసెస్లో ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, కమ్యూనికేషన్ వస్తుంది. సో ఇదంతా అకౌంటింగ్ సబ్జెక్ట్ అని చెప్పినాము. సో నెక్స్ట్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. సబ్ ఫీల్డ్స్లో ఏం చెప్పినాము? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే అసెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని అసెర్టైన్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే హెల్ప్ చేస్తుంది మేనేజ్మెంట్కి ఇన్ డెసిషన్ మేకింగ్లో. కాస్ట్ అకౌంటింగ్ అంటే అసర్టైన్ చేసుకోవచ్చు కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఎంత అండ్ ఎంత ప్రైస్ని ఫిక్స్ చేయాలి ఒక ప్రోడక్ట్కి అనేది. సోషల్ కాస్ట్ ఎంత ప్లస్ సోషల్ బెనిఫిట్స్ ఎంత. సోషల్ బెనిఫిట్ అంటే లైక్ వాళ్ళ కోసం పార్క్ ఏమైనా పెట్టామా, వాళ్ళ కోసం వాటర్ ప్యూరిఫైర్స్ ఏమైనా పెట్టామా, ఇట్లాంటివి. సోషల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ కాస్ట్ అకౌంటింగ్ అంటే ఇక్కడ బయటి వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఇక్కడ ఇంటర్నల్గా మన ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళ కోసం పెట్టింది. సో ఎంత హ్యూమన్ రిసోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, లైక్ ట్రైనింగ్ ఎంత ఇస్తున్నాము, డెవలప్మెంట్ ఎంత చేస్తున్నాము అనేది చూసుకుంటాము. సో ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించి.